మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. దానికి మొత్తం స్వార్థానికి ముందు శంకరాచార్య స్వామి వేశారు. మనం దాన్ని అనుసరించగలిగితే చాలు. రెండు ఉన్నాయి. ద్వైతం అనుకోవడం వల్లే మనిషి ఇంకోని తేడాగా చూస్తున్నాడు. రెండు కాదు, ఉన్నది ఒక్కటే. ఈ వర్గాలు లేవు, ఈ కులాలు లేవు, ఈ మతాలు లేవు, ఈ ప్రాంతాలు లేవు. అసలు ఈ ప్రపంచమే మిథ్య. పరమాత్మ ఒక్కటే సత్యం. ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఎంతమందికి కలిగించగలిగితే అంత మంచిది. ఎంత తీవ్రంగా, ఎంత తీక్షణంగా, ఎంత తొందరగా కలిగించగలిగితే అంత మంచిది. వెరసి మొత్తం అవినీతికి ముందు మా ప్రవచనాలే. నాకు ఆ నమ్మకం కలిగింది. ఆ వ్యాసం చదివాక రాసిన వారికి నమస్కారం. నాకు ఆ నమ్మకం కలిగింది. ఎందుకంటే తరచి చూస్తే 3 కారణాలు వారు చెప్పారు బాణం సారాంశంగా. ఆ 3 తరచి చూస్తే స్వార్థమే కనపడుతుంది. ఆ స్వార్థాన్ని పోగొట్టుకుని వేదాంతం ఒకటే. స్వార్థం అంటే స్వార్థం. ఆలోచించండి. తాను తాను ఈ శరీరం అనుకుంటున్నాడు మనిషి. అందుకని ఈ శరీరం, దానికి ఉండే బంధాలు, దాని భోగాలు, దాని విలాసాలు, దాని మీద దృష్టి పెట్టాడు. తాను ఈ శరీరం కాదు అని మనిషికి తెలియజేయాలి. అంతవరకు ఇది పోదు. అది సాధ్యమా? పక్కనట్టే మన ప్రయత్నం మనం చేయాలి. అంతకంటే ఉపాయం ఉంటే చెప్పండి. ఎందుకంటే ఎన్ని చట్టాలు బిగించినా, ఎంతమంది ప్రధానమంత్రులు ఎంత గట్టిగా పనిచేసినా అసలు మనుషుల్లో మార్పు రాందే కష్టం. పైగా వీళ్ళు వాళ్ళ గోతులు తవ్వేస్తారు. అవసరమైతే మనుషుల్ని లేపేయడానికి కూడా సంకోచించరు. గాంధీని బతకనియని దేశంలో మహానుభావుల్ని బతకనిస్తారని మనం అనుకోవడం చాలా అసలు నమ్మకూడని విషయం. యేసుక్రీస్తుని బతకనియలేదు ఈ ప్రపంచం. గౌతమ బుద్ధుడిని 10 కాలాల పాటు బతకనియలేదు. శిష్యులు చంపేశారన్నారు ఆయన్ని. గాంధీని ఎలా చేశారో మనకు తెలుసు. అబ్రహాం లింకన్ మహానుభావుడు. ఉత్తర దక్షిణ జాతుల మధ్య విరోధాన్ని పోగొట్టి ఐకమత్యం చేసిన వాడు. ఆయన ఎలా చంపేశారో తెలుసు. అంతర్జాతీయ సుహృద్భావం కోసం కృషి చేసిన జాన్ ఎఫ్ కెనడీ ఎలా హత్యకు గురయ్యాడో తెలుసు. ప్రపంచంలో ఏ సిద్ధుని దక్కనిచ్చిరి ప్రసిద్ధులు తీవ్ర శరగ్రబుద్ధులున్ బుద్ధునకింతయైనది ప్రబుద్ధులు క్రీస్తునకింత చేయరే. శ్రద్ధగా దక్షిణోత్తర విజాతుల నైక్యము చేయు లింకను క్రుద్ధతగా అల్చివైచెరి ప్రకోపము పైత్యము లోకమందు ఏ సిద్ధుని దక్కనిచ్చిరి ప్రసిద్ధులు తీవ్ర శరగ్ర బుద్ధులు. ఎప్పుడూ ఎంత మంచి పని చేసినా నచ్చని తీవ్రవాదులు ఉంటూనే ఉంటారు. అందుకనే వైదిక మార్గమే శరణ్యం. ప్రాణాల మీద ఆశ అనవసరం. మన ప్రయత్నం మనం చేస్తాం, చిత్తశుద్ధిగా చేస్తాం. మనుషులందరికీ ఆత్మజ్ఞానం కలిగించడమే మన లక్ష్యం. I shall inspire the men and women everywhere until the world shall know that it is one with God అంటాడు వివేకానందుడు. అది మనకు ఆదర్శం. ఈ ప్రపంచం మొత్తం తాను భగవత్ స్వరూపమని తెలుసుకునే వరకు నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను అన్నాడు ఆయన. మనం ఆ రచనల నుంచి, ఆ ఉపన్యాసాల నుంచి ప్రేరణ పొందాలి. ఆత్మజ్ఞానం, అసలు ఆ స్వార్థం శరీరం కోసమే కదా. ఈ స్వార్థం శరీరం మనం కాదని తెలుసుకుంటే స్వార్థం ఏమిటండి? నా తలకాయ గోచుకోటి ఎట్టు కూర్చుంటాం. ఇటు పెద్ద ప్రమాదమా? ఆ భావన కలిగించగలగాలి. ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలు బోధించేటువంటి పాఠాలే ఉండాలి చిన్నప్పటి నుంచి. అప్పుడు త్యాగమూర్తులు తయారవుతారు. అందుకని దాన్నే మనం దీని నుంచి గ్రహించాలి ప్రత్యేకంగా. అర్జునుడి పరిస్థితి ఎలా అవడం ఏమిటి? శ్రీకృష్ణుడు అనుగ్రహించడమే పైన ఆంజనేయ స్వామి వచ్చి అరవాల్సి వచ్చిందే. అరిచాడు ఆయన. ఆ అరుపుకి 10,000 మంది మూర్చిపోయారు. ఆంజనేయ స్వామి అరుపు అంటే ఇక అరిస్తే అలా ఉంటే కరిస్తే ఎలా ఉంటుంది చూడండి. ఇంకా ఆయన సంజీవి పర్వతం ఇవన్నీ కాస్త కాళ్ళతో తనితే, కృష్ణుడు కాళ్ళతో తనితేనే ఎలా ఉంది, ఆంజనేయ స్వామి తనితే త్రికూట పర్వతం, సంజీవి పర్వతం 2 కలిపి తనేటట్టు ఉంటుంది మన వాళ్ళకి. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన ధర్మ మార్గంలో మనం నడుస్తూ ఉంటే అనుకోని ఆపద ఎదురైనా భగవంతుడు అరిచో, కరిచో, చరిచో, కాలుతో తన్ను, వేలుతో పొడిచో మన్ని కాపాడతాడు. పైనుంచి ఆంజనేయ స్వామి రూపంలో, కింద నుంచి శ్రీకృష్ణుడి రూపంలో మన్ని కాపాడతాడు. ఈ దృష్టి ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. అందుకు మనం చేయవలసిందల్లా శంభోత్వం పరమాంతరంగ ఇతిమే చిత్తే స్మరాం యన్వకం. పరమేశ్వర, నువ్వు అందరి అంతరంగాల్లో, నువ్వు సమస్త సృష్టిలోని కోట్ల జీవుల అంతరంగాల్లో నువ్వు నిండి ఉన్నావనే గొప్ప నమ్మకంతో సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వేదితవ్యం మయా. సర్వజ్ఞుడమైన నీకు ఏది చెప్పవలసిన అవసరం లేదు. దయాకరుడమైన నీకు కాపాడమని కూడా మిమ్మల్ని అడగవలసిన అవసరం లేదు. ఈ గొప్ప విశ్వాసంతో నిన్ను నేను చిత్తే స్మరాం యన్వకం. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఇది మన కర్తవ్యం. మన పని మనం చేయడం భౌతికంగా, నైతికంగా స్మర్తవ్యం. భగవంతుని స్మరిస్తూ ఉంటాం. మా మనుస్మర యుధిచేచ, పరమాత్ముడు చెప్పిన మాటే. అది నిరంతరం అర్జునుని మనస్సులో నామస్మరణ నమశివాయ 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 సాగుతోంది. కాబట్టే పైనుంచి ఆంజనేయ స్వామి అరిచాడు, కింది నుంచి కాలుతోడి కరిచాడు కృష్ణుడు.
అప్పుడు అర్జునుడు కర్ణి బాణాలు వాడాడు. మనం చూసుకోవాలి. ఇదే బాణాలు గురించి 3-4 సార్లు మనం ప్రస్తావించుకున్నాం. ద్రోణాచార్యుడు అర్జునుడు యుద్ధం చేసినప్పుడు ఈ కర్ణి బాణాలు, నాళికములు, బస్తికములు లాంటి బాణాలు వాడలేదు. ఇవి కొంచెం నీచమైన తరహా బాణాలు, మహావీరులు వాడరు. మరి వాడనప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకయ్యా వాడిన పువ్వుల్లాగా అంటే అత్యవసర పరిస్థితి ఒకటి వస్తుంది, దాన్ని గమనించుకోవాలి. అంచేతన ద్రోణాచార్యుడు అర్జునుడు వాడలేదు, కానీ కర్ణుడు వాడాడు అని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు అర్జునుడు వాడాడు. కర్ణుడు వాడిన పరిస్థితి ఏమో మామూలు వీరుల మీద వాడాడు, అలా వాడకూడదు. అతని దీనత్వం వల్లే వాడాడు. ఎందుకంటే అర్జునుడు స్థాయి వీరుడు కాదు కర్ణుడు. అర్జునుడు స్థాయి చూడండి ఎప్పుడు వాడాడు. దగ్గరికి వచ్చారా, యుద్ధం చేయట్లేదా, చక్రాలు పట్టేసుకున్నారా, చేతులు పట్టేసుకున్నారా, కాళ్ళు చుట్టేసుకున్నారా, మొలతాడు మెడకేసేసుకున్నారా, వీళ్ళని ఎలా చంపాలి? ఇప్పుడు అన్నమాట కర్ణి బాణాలు ఎందుకు ఉంటాయి అంటే ఇందుకోసం. అవి ఏమిటి? కర్ణి అంటే జానాబెత్తుడు బాణాలని పేరు. జానాబెత్తుడు బాణాలు ఇంతంత ఉంటాయి. ఇంత బాణాన్ని గాంధీవం మీద పెట్టి ఎలా వేస్తారు? బహుశా అందులో ఏం వివరం లేదు, కానీ నాకు తోచేటువంటి 2 ఊహలు ఏమిటంటే దానికి ఏదైనా చిన్న విల్లు తీసుకుంటారా, ఒక ఊహ. అంతకంటే కూడా గొప్ప విషయం, సరిగ్గా మనకు దీపావళి పండుగల్లో మా చిన్నతనంలో చేయించేవారు. మతాబులు కాల్చుతూ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళకు కొంచెం భయంగా ఉండి ఆ మతాబులకి చివర ఇసుక కూరతారు. ఇసుక కూరేకే మందు కూరుతారు. ఆ మందు ఉన్నంత మేర అది కాలుతుంది, మంచి మల్లెపూలు అలాగా వెలుతురు విరజమైనట్టుగా వస్తుంది, బాగానే ఉంది. మరి అలాగే చిన్నపిల్లాడు పట్టుకుని కాలుస్తూ ఉండి మరి చివరి వరకు కాలితే వేళ్ళు కాలిపోతాయి కదా, అందుకని కొంత ఇసుక కూరేవారు. మా నాన్నగారు అనేవారు, ఈవిడ మా ఇంట్లో మా అమ్మగారు అట్లా కాడోడు పట్టుకొచ్చి పెడితే నువ్వేం కంగారు పడకే, అందులో ఉన్నదంతా ఇసుకే అనేవాడు. అసలు మందు లేదుట, అది ఇసుకేట, అందులో ఇసుకే, అంత అట్లగాడ పెట్టే పరిస్థితి ఏం లేదులే అనేవాడు. పిల్లలు ఏమైనా అవుతారని ఆవిడ బెంగ. అందుకే ఇది చూస్తే మీకు సరిగ్గా ఈ కర్ణి బాణం అంటే చూడండి, ఈ బాణాలని ఇప్పుడు మతాబుని ఎలాగైతే కొంత ఇసుక కూర తర్వాత మందు పెట్టారో, పెద్ద ధనుస్సు మీదే పెద్ద బాణపు గొట్టానికి ఈ చివర దీన్ని తగిలించి వాడతారు. నా ఉద్దేశం అది. ఇంకేదైనా ఉంటే ఉండొచ్చు. ద్రోణాచార్యుడు ఒక పరిస్థితిలో వాడాడు, అర్జునుడు వాడాడు, గమనించండి. కర్ణుడు వాడాడు, పరిస్థితులు వేరు. ఇక్కడ అర్జునుడు ఈ పరిస్థితిలో ఇంతకంటే చేయగలిగింది లేదు, అందుకని వాడాడు. ద్రోణాచార్యుడు ఎప్పుడు వాడాడు? ధృష్టద్యుమ్నుడు రథం మీదకి దూకేసి గుర్రం పృష్ఠం మీద ఒక కాలు, సారథి కూర్చున్న చోట ఒక కాలు పెట్టి ద్రోణాచార్యుడిని ఖండించడానికి సిద్ధపడుతుంటే వాడాడు. అంత దగ్గరికి మనిషి వచ్చాక అవే వాడాలి. పైగా ధృష్టద్యుమ్నుడు మహావీరుడు, సైన్యాధిపతి, మామూలు వాడు కాదు. ద్రోణాచార్యుడు సైన్యాధిపతి, ధృష్టద్యుమ్నుడు సైన్యాధిపతి. సైన్యాధిపతుల మధ్యలో జరగాల్సినటువంటి యుద్ధంలో తప్పనిసరి అయితే వాడకేం చేస్తారు? రెండోది అంత మీదకి వచ్చేసాక అప్పుడు వాడటం కోసమే అవి. అంటే ద్రోణాచార్యుడు వాడింది సరైన పరిస్థితి, ఇక్కడ అర్జునుడు వాడుతున్నది సరైన పరిస్థితి. కర్ణుడు వాడింది మాత్రం సామాన్య సైన్యం మీద వేశాడు కాబట్టి అది సరైన పరిస్థితి కాదు. ఇది తేడా. ధర్మనిర్ణయం ఇంత నిక్కచ్చిగా ఎందుకు చేయగలుగుతామంటే మనస్సులో ఎవరి మీద రాగద్వేషాలు, ఖచ్చితంగా వీడిని సమర్థించాలి, ఖచ్చితంగా వాడిని వ్యతిరేకించాలి అనేది జీవితంలో లేకపోతే ఖచ్చితంగా ధర్మనిర్ణయం చేయగలుగుతాం, అందులో తిరుగులేదు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, లేకపోతే నేను తెలుగు వాడిని, నేనేమో ఇంగ్లీషు వాడిని, నేనేమో తమిళం వాడిని, ఈ భావాలు కాదు. నేను మానవుణ్ణి, నాకు కావలసిన ధర్మం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.